హైదరాబాద్ గచ్చిబౌలి చోరీ కేసులో సైబరాబాద్ సిపి రమేష్ కీలక విషయాలు వెల్లడించారు. గచ్చిబౌలి చోరీ కేసులో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో ఒక్కరోజులోనే నిందితుల్ని పట్టుకున్నామని చెప్పారు. ఈ కేసులో కమల్, విమల్, కల్పన అనే ముగ్గురు నేపాలీలను అరెస్ట్ చేశామని, సురేష్ అనే మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. సురేష్ అరెస్ట్ అయితే కీలక విషయాలు తెలుస్తాయన్నారు సైబరాబాద్ సిపి రమేష్. ఇక గచ్చిబౌలి చోరీ కేసులో అర్ధరాత్రి అని కూడా ఉత్తరాఖండ్, యూపీ పోలీసుల్ని అలర్ట్ చేశామని చెప్పారు సైబరాబాద్ సిపి రమేష్. అయితే నేపాల్ వ్యక్తుల్ని పనిలో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేపాలీలను పనిలో పెట్టుకోవడంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సైబరాబాద్ సిపి రమేష్ అభిప్రాయపడ్డారు. సందేహం మేరకు వీరు ఖచ్చితంగా ఈ రూట్లో ఈ విధంగా వెళ్తూ ఉంటారు అని నేపాల్లో ఎంటర్ అయిపోతారు. ఈ ఎంటర్ అయ్యడానికి ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ ప్లేసులు ఉన్నాయని చెప్పేసి మేము అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ పోలీసుల్ని అర్ధరాత్రి 12 దాటిన తర్వాత వారిని మేము ఫోన్ చేసి కోరడం జరిగింది. మేము మాతో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు కూడా వారి బ్యాచ్మేట్ కాబట్టి ఆయన ద్వారా కూడా మనం సహాయం తీసుకోవడం జరిగింది. కమల్ షాహి, విమల్ షాహి అనే ఇద్దరు దంపతులు అనేది, తర్వాత వారి కల్పన, కమల్ షాహి, విమల్ షాహి వాళ్ళ ఇంకొక వ్యక్తి, విమల్ షాహి వాళ్ళ చెల్లె, అంటే ఈ కమల్ షాహి వాళ్ళ మరదలు అనమాట. ఈ ముగ్గురు ప్రయాణిస్తున్నారు. వారిని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ కూడా నిర్ధారించుకున్న తర్వాత అక్కడ లోకల్గా మనం కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో ఈ జప్తు చేయబడినటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా అక్కడి లోకల్ కోర్టులో, రాంపూర్ జిల్లా కోర్టులో జమ చేసిన తర్వాత కోర్టు వారి అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ పైన ఈ ముగ్గురిని అక్కడనే అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. దాంట్లో కొద్దిమంది మాత్రమే వీటికి పాల్పడుతున్నారు. వాటికి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయని తెలుస్తూ ఉంది. వాటికి గ్యాంగ్ లీడర్సు. ఈ పర్టికులర్ అఫెన్స్లో సురేష్ షాహి అనే వ్యక్తి వీళ్ళని దీనికి ఉసిగొల్పాడని చెప్పి తెలుస్తూ ఉంది. పనిలో పెట్టిన తర్వాత వీళ్ళ ద్వారా ఆ ఇంటికి సంబంధించిన వివరాలని కనుగొని వారిని ఈ నేరం చేయడానికి ఉసిగొల్పడం, ఈ నేరం వారి చేత చేయించడం, వారికే మళ్ళీ మొత్తం సొత్తు ఇచ్చి వారిని పరారు చేయించడం, తను ఎక్కడ కూడా దొరకకుండా ఉండడం అనేది ఈరోజు ఒక వ్యూహంగా మనం అనుకుంటున్నాము. 3 రోజుల క్రితం గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాస్లో భారీ చోరీ జరిగింది. ఒక కాంట్రాక్టర్ ఇంట్లో పనిచేసే నేపాల్ వ్యక్తులు సుమారు 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. యజమాని ఫ్యామిలీ ముంబై వెళ్లిన టైంలో నేపాలీ గ్యాంగ్ ఈ చోరీకి పాల్పడింది. అయితే ముంబై నుంచి తిరిగి వచ్చిన యజమాని ఇంట్లో పని మనుషులు లేకపోవడాన్ని చూసి షాక్ అయ్యారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు మాయం కావడంతో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి నేపాల్ గ్యాంగ్లో ఏ మార్గాల్లో ప్రయాణం చేస్తారో గమనించి ఆ దిశగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ పోలీసుల్ని అలర్ట్ చేసి కేసును చేరించారు మన పోలీసులు.